సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇంకోటి ఆమె సిబిఐ వాళ్ళు అడుగుతానో ప్రెస్ వాళ్ళు అడిగితే మీ ఆమె మీకు ఇంకో చిన్న ముందా అని అడిగితే ఐ డోంట్ నో, ఐ హావ్ నో ఐడియా. నాకు ఐడియా లేదని చూస్తే అర్థమవుతుంది, ప్రజలందరికీ తెలుసు ఇంకో మ్యారేజ్ ఉంది అనే విషయం విజువల్లో తెలుసు. అందరూ ఇప్పుడు మొత్తం ఆయన పచ్చూరకం అయిపోతుండు, సత్య స్వర్గాన్నోడు ఎక్కడోడు తెలియదు కానీ ఒక రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ఓసారి మంత్రి చేసిండు, ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు. ఆయన చివరి ఘట్టం 12 ఏళ్ల క్రితం ఆయన ఈ పెళ్లి చేసుకుంటే ఇంకోటి ఒక్కటి లేదు నరసింహారావు గారు, ఈయన అసలు దస్తగిరిని ఎందుకు తీసేసాడు, ఆ ఇంటికి తీసిపోతున్నారట, కొలువులకి వెళ్ళి ఎందుకు తీసేసాడు. దస్తగిరి పూర్తిగా వివేకానంద రెడ్డికి ఫరగ ఉండి, ఇంకోటి కూడా ఏంటంటే దస్తగిరి ఇంటికి కూడా దస్తగిరి లేకుండా లేనప్పుడు పోతుండేనంట, సునీల్ యాదవ్ ఇంటికి లేకున్నప్పుడు పోతుండేనంట, ఉమాశంకర్ వాళ్ళ బంధువుల ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళంట. ఈయన ఇంటికి కూడా అక్కడ అడిగితే వాళ్ళను సాక్షులను అడిగితే ఎవరో ఒక బురికేసుకుంటే ఆమె లోపడుకోతుండే ఇంటికి. ఆయన ఇంత ఓపెన్గా పులివెందల్లో వీళ్ళందరినీ పెట్టి ఇండ్లు మార్పిచ్చి చిన్నింట్లుంటే పెద్దింట్లో పెట్టి ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటే దీనికి నష్టం ఎవరికి జరుగుతుంది? ఒక్క సునీతారెడ్డికి, ఆయన బిడ్డకు, సౌభాగ్యమ్మకు, రాజశేఖర రెడ్డికి వీళ్ళకున్నటువంటి ఇబ్బందుల వల్లనే ఏమైనా జరిగి ఉండాలి. అదర్వైజ్ వివాహేతర సంబంధాల కోణంలో వాళ్ళే వివాహేతర సంబంధాలు అయితే కోకోలట. అంటే ఇప్పుడు ఎవరైతే కేసులో ఈ రంగన్న చెప్పింది ఏంటి, వీళ్ళు నలుగురు ఉన్నారా ఆ రోజు వచ్చారని చెప్తున్నారు. ఎవరు? ఉమాశంకరు, సునీల్ యాదవ్, దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి. వీళ్ళలో 2-3 కుటుంబ సభ్యులతో వివేకానంద రెడ్డి గారికి వివాహేతర సంబంధాలు ఉన్నాయనేది కూడా ఓపెన్ అయిన ఉంది. సో వీళ్ళందరూ అక్కడ ఉన్న క్రమంలో వీళ్ళు ఎవరైనా ఆగ్లెడ్జ్తో చంపడానికి కుటుంబ సభ్యులు లేని సమయంలో ఈ 3 ఇండ్లకు కూడా పోయేది. ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ తప్పింది. వాళ్ళు కూడా ఏం ఆశిస్తారు? డబ్బులు. వాళ్ళు 5,000కు, 10,000కు, 20,000కు ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఒక పెద్ద కుటుంబంలో పార్లమెంట్ మెంబర్ ఉండి, ఎమ్మెల్సీ ఉండి, మంత్రి ఉన్న వ్యక్తి దగ్గర పైసలు ఉన్నాయి అన్న ఉద్దేశంతో తప్ప ఇంకేముంటుంది చెప్పండి. అవి ఈయన దగ్గర ఎప్పుడైతే సన్నగిలిందో పంచాయతీ స్టార్ట్ అయింది. ఇక వాళ్ళతో వ్యాపారం స్టార్ట్ చేసిండు. ఆడ సెటిల్మెంట్ చేయండి, బెంగళూరులో సెటిల్మెంట్ చేయండి, ఏది చేసినా ఏం చేయకున్నా వీళ్ళందరి వాంగ్మూలాలు చూసిన తర్వాత 100% డబ్బులు వచ్చినాయి. డబ్బుల పంచుకునే సమయంలో ఏదో ఒక విషయంలో మాత్రం వీళ్ళకు మధ్య వ్యత్యాసం వచ్చి అలా వివేకానంద రెడ్డి గారు కూడా తాగిన తర్వాత కింద పడే పరిస్థితి, ఫుల్ తాగే పరిస్థితి, చైన్ స్మోకరు. ఇక ఎవరిని పడితే వాడిని ఇష్టం వచ్చిన తిట్లు, ఫ్రస్ట్రేషన్, ఈ ఇష్యూలో కూడా ఏమైనా జరిగి ఉంటుంది. మొదలు వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నాడేమో, డబ్బులు ఇయ్యలేదు. వీటన్నిటికి కొనాకు చూస్తే మళ్ళా రాజశేఖర రెడ్డి ఫోన్ చేసి నేను డబ్బులు అడిగినా, ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ ఎందుకు హిట్ చేయలేకపోతుంది? ఈయన దగ్గర డబ్బులే లేవు. పాన్ డబ్బాలు అప్పు, ఆయన చెక్ పవర్ కూడా జాయింట్ చెక్ పవర్ చేశారు, జాయింట్ చెక్ పవర్ తీసేసాము. పాన్ డబ్బాలు అప్పు, డీజిల్ ఓపించుకోవాలంటే ఇబ్బంది. వీటన్నిటికంటే అసలు ఈ ప్లాన్ ఎవరు చేశారు అనేది చాలా క్లియర్గా ఉంది. ఉట్టిగా అవినాష్ రెడ్డి గారి మీద వేసి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ఏదో రాజకీయ పబ్బం గడుపుతాం అనుకుంటే వాళ్ళు కర్మ. మీరు సొంత బావమరిది రాజశేఖర రెడ్డి గారు అన్న కూడా సొంత బావమరిది మన్మందో మన్మరాలదో హైదరాబాద్లో మంచి బ్రహ్మాండంగా హాల్ బుక్ చేసి నువ్వు బర్త్డే చేస్తుంటే ఆ బర్త్డేకు ఈయన ఎందుకు పోలే? వివేకానంద రెడ్డి గారు పోలే. అదే రోజు కదా, రాత్రి బర్త్డే అయింది, మధ్యరాత్రి చనిపోయిండు. ఈయన ఎందుకు పోలే? ఆ కోణంలో మీరు ఎందుకు ఆలోచన చేయరు? ఎవరో మంది కాదు, సౌభాగ్యం ఉంది, సునీతారెడ్డి ఉంది, మన్మరాలన్నది, సొంత బామ్మరిది. ఇప్పుడు ఈయననేమో అల్లుడు, ఆయన బామ్మరిది. ఎవరెవరో ఊరు పోయి నువ్వు సొంత బావ ఎందుకు పోలేదు, ఎందుకు పోలేకపోయిండు చెప్పేది ఉంటారు కదా. పోకుండా ప్లాన్ చేసిర్రా, ఈయన ఉంచాలని ప్లాన్ చేసిర్రా? ఈ కోణంలో సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయరు? అయిపోయింది. ఇంకోటి, సిబిఐ డైరెక్టరు మారకముందు కేసు పరిస్థితి వేరు. సుప్రీంకోర్టులో అప్పుడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండే ఎన్వి రమణ గారు. నాకు తెలిసి సిబిఐ డైరెక్టర్ను మార్చాలంటే ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, ఓ 3 పేర్లు వస్తాయి. ఎప్పుడైనా నాకు తెలిసి ప్రధానమంత్రి అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అంతేగా. అది ఏ రకంగానైనా సరే ఒప్పించా ఒప్పియకనా అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ టైం ఈయన ఏమో తీసుకొచ్చి దానికి సంబంధించింది ఎన్డీటీవీలో బాజాబ్తా ఎన్డీటీవీలో వచ్చింది. అది జైస్వాల్ను పెట్టిన తర్వాత ఈ కథ స్టార్ట్ అయింది. ఓకే. టోటల్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబీకులైనటువంటి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళని కాపాడుతున్నాడు అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి మీదకి మలపడానికి, జైస్వాల్ను మీద మార్చడానికి కారణం ఏంది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకేముంటుంది చెప్పండి. ఓకే. అంత పెద్ద కాన్స్పిరసీ సునీతారెడ్డి గారు చేసే పరిస్థితి ఉండదు కాబట్టి బిహైండ్ ద స్క్రీన్ సమ్ పొలిటికల్. ఈమెకు సుప్రీంకోర్టు మెట్లే తెలివై, హైకోర్టు మెట్లే తెలివై, ఓ డాక్టరు, ఆమె అపోలో హాస్పిటల్ తప్ప ఇంకో దగ్గర పోయిన పాపన పోలే. ఈమెను ఒక ఖిలాడీ చేసి ఆడిస్తుండే చంద్రబాబు నాయుడు ఆడిస్తుండు. ఆడియడానికి కారణం ఏంది? 2 రకాల బ్లాక్మెయిల్ చేయగలుగుతాడు. బిడ్డ మాకు అంతెరక, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది జరిగింది, అంత తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా? ఇమీడియట్గా 3 నెలలు ఉన్నారు సీఎంగా. 3 నెలలు సీఎంగా ఉన్నాడు, సిట్టేసిండు. సిట్టేసిన వాళ్ళంతా వాళ్ళ మనుషులు. ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తాడు. నువ్వు నేను చెప్పినట్టు ఆడకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద లేవకపోతే నువ్వు, నీ మొగడు, నీ బావ జైలు పాలవుతారు, దీని హిస్టరీ మొత్తం నాకు తెలుసు అని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆయన చేతుల్లోనే ఉన్నది కనుక మొత్తం మీద వీళ్ళని వీళ్ళు చేసింది వీళ్ళే, వీళ్ళని కాపాడే ప్రయత్నంలో బ్లాక్మెయిల్ చేసి కూడా అండగుంటున్నాడు. ఓకే. ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి వరకు ఉంటుందా చెప్పండి? ఆ దరిద్రాన్ని ఈ షర్మిలమ్మ మెడకేసుకొని ఈమెకి ఏమెరికి కేసు గురించి చదువుమని నేను పంపిస్తా. నిన్న జస్ట్ నేను 2 వాంగ్మూలాలు చదివిన తర్వాత అసలు ఈ కోణంలో ఎందుకు వెళ్ళలేదనిపిస్తుంది. డబ్బులు కోణం, డబ్బులది ఒకటి ఏంటంటే చాలా పెద్దది. అది ఎంతో కొంత వచ్చి ఉంటుంది. 6 కోట్ల 10 కోట్ల 100 కోట్ల నేను మాత్రమే కదా, ల్యాండ్ సెటిల్మెంట్ అని కూడా చెప్తున్నారు. మధ్యలో ల్యాండ్ సెటిల్మెంట్ అని చెప్తున్నారు. మళ్ళీ కంటైనర్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఏడ దాచిపెట్టాలని ఆలోచన చేస్తున్నారని చెప్తుండ్రు. అసలు వివేకానంద రెడ్డి గారికి ఆయన దగ్గర ఉన్నటువంటి డ్రైవర్లతోటి వ్యవహారం చేసే పరిస్థితి ఎవరు తెచ్చిర్రు? ఓకే. నీ బంగారం మంచిదైతే ఈ పరిస్థితి రాదు. మీరు ఆ యాంగిల్ ఎప్పుడు ఆలోచన చేయలే. ఆయన కూడా తెగిడిచిండు. అంతే కదా. షమీం బయటికి వచ్చింది కానీ ఇప్పుడు షమీం ఎక్కడ ఉంది? షమీం ఎక్కడ ఉంది? ఆ దస్తావేజులు ఎక్కడికి పోయి? ఇప్పుడు సునీతారెడ్డి తమ్ముడు ఎక్కడున్నాడు? ఆ దస్తావేజులు ఎక్కడున్నాయి? వివేకానంద రెడ్డి గారు వారసుడు. వారసుడు అంతే కదా. ఇప్పుడు ఇద్దరు, ఈయన ముస్లిం మతాన్ని పుచ్చుకున్నాడు కనుక వారసుడు అవుతాడు. కొడుకే వారసుడుగా. మరి